పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అటులా చేసిన గాని దేవుడు తమ మొరను ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలయునో మీరు అడగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మత్తాయి 6వ అధ్యాయం 7వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యేసు చెప్పిన మాట చాలా స్పష్టంగా ఉంది. ప్రార్థన అంటే మాటల పొడవు కాదు, హృదయపు లోతు. అన్యుల వలె ఎక్కువ పదాలు చెప్పి దేవుడు వినబడతాడని అనుకోవద్దు అని అన్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే దేవుడు మనం అడగక ముందే మన అవసరాలు తెలిసినవారు. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన ప్రార్థన దేవుడితో సంభాషణ లేక ఒక అలవాట? కొన్నిసార్లు మనం ఎక్కువగా మాట్లాడతాం, కానీ హృదయం మాత్రం ఖాళీగా ఉంటుంది. దేవుడు పదాల సంఖ్యను చూడడం, హృదయ సంతోషాన్ని చూస్తాడు. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నేను ఎన్నోసార్లు మాటలతో ప్రార్థించాను, కానీ హృదయంతో మాట్లాడలేదు. మమ్ము క్షమించుము ప్రభువా. నా ప్రార్థన ప్రదర్శనగా కాకుండా నీతో నిజమైన సంభాషణగా మారేలా చేయుము తండ్రి. మాటలు తగ్గించి నిజాయితీని పెంచుము. నా అవసరములను ముందే తెలిసిన వాడవు. అందుకే నీ చిత్తానుసారంగా జీవించే హృదయం నాకివ్వుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.